వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. నిన్న వర్షాలు ఏవైతే కురిసాయో దీంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడిందని చెప్పుకోవాలి. కాకపోతే హైదరాబాద్ విషయాన్ని చూసుకున్నట్లయితే సాయంత్రం 4:30-5 గంటల వరకు సాధారణంగా ఎండగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా ఒక 5 నిమిషాల్లోనే పూర్తిగా చల్లగా మారిపోయి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. నాలాలు కూడా పొంగి పొర్లిపోయాయి. వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడ్డారంటే ఎప్పట్లాగానే హైదరాబాద్లో ఒక 4 చినుకులు పడితేనే ట్రాఫిక్ సమస్య ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం. దాంతో పాటుగా నాలాలు ఏ విధంగా పొంగి పొర్లుతుంటాయో మనం చూస్తుంటాం. నిన్న పరిస్థితి అనుకోకుండా వచ్చింది కాబట్టి, ఆకస్మికంగా వచ్చింది కాబట్టి కొంత మరింత దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరోవైపు కవిత నిన్న చేసినటువంటి మీడియాతో మాట్లాడొద్దని కోర్టు చెప్తున్నప్పటికీ మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేసిన విషయానికి సంబంధించి, దాంతో పాటుగా కేటీఆర్కి సంబంధించిన ఒక ట్వీట్కి సంబంధించి మొత్తం అంశాలకు సంబంధించి మరిన్ని రాష్ట్ర దేశ రాజకీయాలకు సంబంధించి చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్. సార్, నేను ప్రత్యక్షంగా నిన్న బయోడైవర్సిటీ ఐకియా మీదుగా సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో వచ్చినప్పుడు దాదాపుగా నాకు తెలిసి ఒక 1.5-2.5 గంటల పాటు నేనే చిక్కుకున్నా. ఒకవైపు వర్షం కురుస్తోంది, మరోవైపు ట్రాఫిక్ ఇబ్బంది, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. కాకపోతే మొత్తం వ్యవహారంలో నేను గమనించింది ఏంటంటే ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వాళ్ళు పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల కారణంగా వాటిని క్లియర్ చేయలేకపోయారు. ప్రధానంగా ఇక్కడ హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి అంశం ఏంటంటే ఇది ఒక కాంక్రీట్ జంగల్గా మారినటువంటి నేపథ్యంలో ఎక్కడ వాటర్ సింక్ అవ్వటానికి ఉన్నటువంటి ప్రొవిజన్స్ తక్కువ. అదే సందర్భంలో ఎప్పుడు నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. మరి అది సైబరాబాద్లో అయితే ఆ తర్వాత వచ్చినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ అయినప్పటికీ దాన్ని క్యాటర్ చేసి, అంటే ఇంత పెద్ద వర్షాన్ని క్యాటర్ చేసే పరిస్థితిలో అయితే లేదనేది వాస్తవం. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ అంశం మీద చాలా కాలం పాటు తెలంగాణ రాజకీయాలు కూడా కొంత తిరిగినటువంటి అంశం ఉంది. రాజ్భవన్ ముందు, ప్రగతి భవన్ ముందు చెరువులు ఉన్నాయని చెప్పి కేసీఆర్ అనేవారు అప్పట్లో అధికారంలోకి రాకముందు. మరి ఆయన 10 సంవత్సరాల్లో ఏం చేశారో అర్థం కాలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ముందు ఎటువంటి చెరువులు అందరూ చేశారు. అంటే తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 5 నెలలు అయినప్పటికీ అంటే డ్రైనేజీలని ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఉన్నాయో వాటిలో ఏదైతే సిల్ట్ పేరుకుందో ఆ సిల్ట్ని తీయాలి అనేది చాలా కాలంగా నుంచి ఉన్నటువంటి డిమాండ్. రెండోది, దీనికి మొత్తానికి ఒక ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ ఇచ్చినటువంటి బెస్ట్ ఇంజనీరు దాన్ని కొంతవరకే, అంటే ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ డిజైను కొంతవరకే పరిమితమైంది. దాన్ని ఇప్పుడు ఇంకా నగరం పరిధి విస్తృత అయింది, నాలాల కబ్జాలు గురైనాయి, ఎక్కడ ఎగ్జిస్ట్ సిస్టమ్ లేదు, డ్రైన్ వాటర్ ఎగ్జిస్ట్ సిస్టమ్ లేదు, డ్రైన్ వాటర్తో పాటు ఎక్కడికక్కడ సిల్ట్ పేర్కొన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని తీయాలి అనేది ప్రధానంగా అంశం. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సిల్ట్ తీసే పని బాగా ఎక్కువగా జరిగేదని అంటారు. ఆ తర్వాత కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేశారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. దాన్ని ఇప్పుడు నిజంగానే హైదరాబాద్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో, ఆల్రెడీ గ్లోబల్ సిటీగా మారుతున్నటువంటి దిశలో ఇప్పుడు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. అంటే సిల్ట్ తీయటం ద్వారా డ్రైన్స్ని క్లియర్ చేయటం, అదే సందర్భంలో నాలాల కబ్జాలను తొలగించటం, నాలాల వెడల్పు పెంచటం, దాంతోపాటు మూసీ సుందరీకరణ అనే ఒక ప్రాజెక్టు కూడా ఆల్రెడీ చర్చలో ఉంది, ప్రతిపాదనలో ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే హైదరాబాద్ నగరంలో మనం పడ్డ ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ రైతులు కళ్ళాల్లో పోసినటువంటి ధాన్యపు రాసులు కొట్టుకుపోయినాయి కొన్ని చోట్ల. ఖచ్చితంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రైతులు వివిధ దశలు దాటి తీసుకొచ్చి చేతికి వచ్చినటువంటి పంట, ఆ పంటను తీసుకొచ్చి కళ్ళాల్లో వస్తే అది కొట్టుకుపోయింది. అది చాలా బాధాకరం. అదే సందర్భంలో ఉద్యానవన పంటలు, ముఖ్యంగా మామిడి సీజన్ ఇది, మామిడి కూడా రాలిపోయింది. ఆ రాలిపోవడంతో పాటు ఆ డ్యామేజ్ కూడా చాలా భారీగా ఉంది అనేది వింటున్నాం. ఇది కూడా కొంచెం హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. రైతులను వెంటనే ఆదుకునేటటువంటి దిశగా ఆల్రెడీ అంటే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరిమిత అధికారాల మేరకు కొంత ఇనిషియేటివ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది నిన్న సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి రివ్యూ కూడా చేసినట్టున్నారు. అయితే చాలా కాలం తర్వాత హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 గంటల పాటు కరెంటు లేని పరిస్థితి మాత్రం చాలా కాలనీలు, చాలా టౌన్షిప్లు కాలనీలు, అపార్ట్మెంట్లు చూసినటువంటి పరిస్థితి.
ఇది హర్షణీయమైనటువంటి పరిణామం అయితే కాదు. ఇది ఖచ్చితంగా దీని మీద కాకపోతే ఒక విషయం, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఏదైతే పరిపాలించిందో మేము హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దామని నేను అదే చెప్తున్నా. హైదరాబాద్ ని విశ్వనగరంగా చేస్తాం అనే దగ్గర నుంచి మొదలుపెట్టి రాజ్భవన్ ముందు బైకులు మునుగుతున్నాయి, ప్రగతి భవన్ ముందు బైకులు మునుగుతున్నాయి, సీఎం క్యాంప్ ఆఫీస్ ఏందా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు నీళ్ళు ఆగడం ఏందా, ఇవన్నీ కేసీఆర్ మాట్లాడిన మాట నాకు బాగా గుర్తాయి కూడా. ఇట్లాంటి మాటలు మాట్లాడినట్టు కేసీఆర్ ఆ తర్వాత క్లియర్గా చెప్తున్నాను. హైదరాబాద్ నగరంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో జరిగింది, చంద్రబాబు టైంలో జరిగింది, అంటే మధ్యలో ఎన్టీఆర్ చంద్రబాబు టైంలో జరిగింది, తర్వాత రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది అనేది అంటారు. ఇది జిహెచ్ఎంసీని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు మాటలు. రెండో పక్క నగరం విస్తృతం అవుతున్నటువంటి పరిస్థితిలో, నగరాన్ని కొత్త ఏరియాస్ అన్ని యాడ్ అవుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ కూడా ఈ లింకేజ్, ఈ సిస్టమ్ అన్నింటినీ ఒక ప్రణాళిక లేకుండా చేయటం మాత్రం ఖచ్చితంగా అది విమర్శలకి గురైంది. కేసీఆర్ హయాంలో అది ఇంకా ఎక్కువగా జరిగింది అనేది వాస్తవం, అందులో అనుమానమే లేదు. ఒక పక్కన నాలాల కబ్జాలని తొలగిస్తామని చెప్పి అది మినిమం ఆ డైరెక్షన్లో స్టెప్స్ కనిపించని పరిస్థితి ఉంది. రెండో పక్క ఈ ఏదైతే ఇప్పుడున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందో అక్కడ సిల్ట్ తీయడానికి ఉన్నటువంటి మెకానిజం కూడా పనిచేయలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు సుదీర్ఘకాలం పాటు జిహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేస్తే జిహెచ్ఎంసీ కార్మికుల యొక్క ప్రాథమికమైనటువంటి డిమాండ్లని కనీసం ప్రభుత్వం వినటానికి సిద్ధపడకపోగా మేము మీ అంతు చూస్తాం, సూదిగాళ్ళు, దబ్బణంగాళ్ళు, ఇట్లాంటి మీ వెనుకున్నారు, ఇట్లాంటివన్నీ రకరకాల పనికి మాలిన అనే కంటే కూడా ఇర్రిలవెంట్, దీంతో సంబంధం లేని కామెంట్స్ చేసి కొంచెం ఆ రకంగా కూడా కొంత కారణమైంది. రెండోది జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విభాగాల్ని మొత్తం మనం చూసాం శివబాలకృష్ణ ఎపిసోడ్లో, మొత్తం అవినీతిమయంగా మార్చేసినటువంటి ఘనత కూడా గత ప్రభుత్వానికి. ఎక్కడికక్కడ నాలాల చెరువులు కూడా ఎంత విపరీతంగా కబ్జా శివబాలకృష్ణ కేసు చూస్తే జిహెచ్ఎంసీ యొక్క పని విధానానికి ఒక కొలబద్దగా తీసుకోవాలి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి 2 టర్మ్లో ఎవరో నాకు తెలియదు, మరి ఆయనకి ఏమంత బాధ్యత ఉందో లేదో నాకు తెలియదు. రైట్. మీరు రైతుల గురించి ప్రస్తావించారు కాబట్టి రైతు భరోసాకు సంబంధించిన నిధులను నిలిపివేయాలి, ఎలక్షన్ తర్వాత ఇచ్చుకోవాలంటూ ఈసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే దాని విషయంలో ఏంటో మరి పాపం రైతుల దగ్గరకు సభ్యులకు వచ్చేసరికనే ఈ వివాదం వస్తుంది. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా హరీష్ రావు వెళ్ళి మహబూబాబాద్లో మీ పొద్దున్నే రేపు ఎల్లుండి పొద్దున్నే మీ ఫోన్లకు ఎస్ఎంఎస్లు వస్తాయి, మోగుతాయి, మీ ఫోన్లు మోగుతాయి అనగానే వెంటనే దాన్ని నిలిపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అదే రకమే. అయితే 2000 కోట్లు ఆల్రెడీ నిధులు విడుదల కూడా జరిగింది అనేది ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాన్ని రీథింక్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాస్తుందని విన్నాను. అది ఏం జరుగుతుందో చూడాలి. రైట్. పోతే నాకు తెలిసి మరో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగబోతున్నాయి కాబట్టి ఇప్పటికైనా కల్లాలకు సంబంధించి పట్టాలు ఇవ్వడమో జాగ్రత్తలు తీసుకోవడమో ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని. అంటే యాక్చువల్గా దీని విషయంలో చాలా సుదీర్ఘమైనటువంటి డిమాండ్ ఉంది. కల్లాలు చేస్తే కల్లాలకి పైన కవరేజ్ ఏర్పాటు చేయాలి, రూఫ్ ఏర్పాటు చేయాలి, రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలి అనేది చాలా సుదీర్ఘకాలం నుంచి ఉన్న డిమాండ్. అది కూడా రేకుల షెడ్లు ఏర్పాటు చేస్తే ఇది అంటే కళ్ళల్లో పోసినటువంటి ధాన్యం ఎండట్లేదు సరిగ్గా అనేది ఒక డిమాండ్, ఒక సందిగ్ధం ఉంది. కానీ దానికి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ దగ్గర డ్రైయర్లు ఉన్నాయి, కొంత పరిమితంగా ఉన్నాయి. వాటిని విస్తృతంగా చేస్తే మాత్రం డ్రైయర్లు కూడా కొంత క్లారిటీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ డ్రైయర్ విషయంలో కూడా మళ్ళీ ఇంకొంత అంటే వివాదం ఉంది. నార్మల్ డ్రైయర్లు కాకుండా సోలార్ డ్రైయర్లు అయితే కనుక పంట క్వాలిటీ తగ్గకుండా సోలార్ డ్రైయింగ్ పద్ధతి ద్వారా చేయటం వల్ల ఆ ఈల్డ్ యొక్క క్వాలిటీ కూడా తగ్గదు అనేది ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నటువంటి ప్రాక్టీస్. ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యవసాయ పద్ధతులు పాటించే దేశాలు కూడా సోలార్ డ్రైయర్లనే వాడుతున్నాయి కాబట్టి సోలార్ డ్రైయర్లు వాడమనేది. సోలార్ డ్రైయర్లు వాడాలి అంటే దానికి ఉన్న స్పేస్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ముఖ్యంగా మన దగ్గర ప్రధాన పంట ధాన్యం వరి కాబట్టి వరి అండ్ మొక్కజొన్నకి సోలార్ డ్రైయర్లు వాడాలి అంటే స్పేస్, చాలా పెద్ద స్పేస్ కావాలి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ మరోవైపు హైదరాబాద్ విషయంలో కూడా గత పాలకుల్లా కాకుండా ఎప్పటికైనా రేవంత్ రెడ్డి కూడా నారాలకు సంబంధించి లేకపోతే ట్రాఫిక్ కి సంబంధించి ఒక పరిష్కారం చూపిస్తారని ఆశిద్దాం. పోతే ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి పొడిగింపు చేశారు దాన్ని నెల 14 వరకు. దాంతో పాటుగా
నాకు తెలిసి కొన్ని రోజుల ముందు కవిత ఊరికే ఇట్లా మీడియా ముందుకు వచ్చేసరికి మోడీ గురించి కామెంట్ చేయడము, లేకపోతే ఈడీ గురించి కవిత మోడీ గురించే కాదు ఈ కేసు గురించి కూడా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో అంటే కోర్టు ఆవరణలో మీరు ఎందుకు మీడియాతో మాట్లాడుతున్నారు అని హావభావాలు వ్యక్తపరుస్తున్నారు, మీడియాతో ఎందుకు ఇట్లా థమ్స్ ఇస్తున్నారు అంటే రకరకాల విక్టరీ థమ్స్ లేకపోతే లేదంటే ఇది బీజేపీ అంటే ఇది మనీ లాండరింగ్ కేసు కాదు పవర్ లాండరింగ్ కేసు అని, అదే సందర్భంలో ఈడీ కాదు బీజేపీ చేతిలో మోడీ చేతిలో ఉంది అని ఇట్లాంటి రకరకాల విమర్శలు చేసిన సందర్భంలో చాలా క్లియర్ గా చెప్పారు. చాలా క్లియర్ గా కోర్టు అయితే చెప్పింది. కోర్టు తన అంటే క్లారిటీ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను సమాధానం చెప్తున్నాను. ఆవిడ సమాధానం చెప్పారు. మరి నిన్నైతే అడుగుతున్నది సమాధానం చెప్పింది కాకుండా ఆవిడంతటా ఆవిడే సూమోటోగా చెప్పినట్టుగా అనిపిస్తోంది. రెండోది ఆ తీసినటువంటి విధానం కానీ వీడియో తీసిన విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కవిత ముందే చేసినట్టుగా అనిపిస్తుంది. అయితే దీనిపైన కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది, మరి కవిత ఎందుకు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ కవిత ఈ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా కోర్టు ధిక్కరణగానే కోర్టు భావించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. రైట్, చూద్దాం. అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు రిపీట్ చేసింది కాబట్టి కోర్టు ఏమైనా నిర్ణయం తీసుకుంటుందేమో. బహుశా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకోకపోయినా నిర్ణయం తీసుకోవాలని మరి కాస్త కామెంట్స్ చేయాలని ఏమన్నా కవిత ఆశిస్తున్నారు. రెచ్చగొట్టే ధోరణి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దానికైతే అందులో ఎక్కడ అనుమానం లేదు. ఖచ్చితంగా అదే రకమైనటువంటి ఉద్దేశం కవిత అంటే ఈ వ్యాఖ్యల వెనుక కనిపిస్తుంది. అదే కోరుకుంటున్నారేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. అమ్మో, కేటీఆర్ అనగానే నాకు తెలిసి అందరికీ ఆయన చేసేటువంటి ప్రసంగం కంటే ఆయన చేసేటువంటి ట్వీట్లకే కొంత ఎక్కువ ఫ్యాన్స్ లేకపోతే ఎక్కువ అటెన్షన్ ఉంటుందేమో. అలాంటి కేటీఆర్ నా చేసినటువంటి ఒక ట్వీట్కి సంబంధించి ప్రియమైన మోదీ అనకుండా పిరమైన అంటే కాస్ట్లీగా మారిన అనేది తెలంగాణ మాండలికంలో, కొంత రాయలసీమ మాండలికంలో కూడా పిరమైన అనే దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇది అంటే ఒక వస్తువు ధర పెరిగింది అంటే ఇది పిరమైంది అని అనేది వాడుకగా వాడతారు. దాన్ని వాడటం ద్వారా మోడీకి కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రశ్నలు కొత్త ఏం కాదు, కానీ ఈ సెటైరికల్ ఇది మాత్రం కొంచెం అంటే ఈ మధ్యకాలంలో బాగా ఒక మేమ్ ఉంది, ఇది తగ్గించుకుంటేనే మంచిది అని ప్రకాష్ రాజ్ గొంతుతో ఒక మేమ్ బాగా విస్తృతంగా ప్రచారంలో ఉంది. కాబట్టి అట్లాంటిది ఏమైనా వాడాల్సిన అవసరం ఉందేమో ఆలోచించాలి. ఇప్పుడు మన దగ్గర మేం లేదనుకుంటా, మేము ఉంటే మన వాళ్ళ మేమ్ వేస్తే సూటబుల్గా ఉంటుంది. నేను ఇంకేం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఒక మేమే సమాధానం చెప్తుంది. ఎందుకంటే వాస్తవంగా హుందా రాజకీయాలు, హుందా విషయాలు అన్నీ బాగున్నాయి, కానీ ఇటువంటి అంటే వెటకారాలు సెటైర్లతోటే ఈ సెటైర్ల రాజకీయం అనుకునే ఈ సెటైర్లతోటే ఎదుటి పార్టీలని బుల్డోస్ చేసి ప్రశ్న అడిగినటువంటి విలేకరుల సమావేశంలో ప్రశ్నలు అడిగినటువంటి విలేకరులను బుల్డోస్ చేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఇదే రాజకీయం అనుకుని ఏదైతే అనుకున్నారో అది కాదు అని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అదే భావం అదే భావజాలం వాడుకుంటే అది హర్షణీయమైనటువంటి పరిస్థితి అయితే కాదు విజయ్. అదైతే చెప్పక తప్పదు. ఈరోజు తెలంగాణలో మోదీ పర్యటన, తెలంగాణతో పాటు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన పర్యటన ఉండబోతోంది. ముఖ్యంగా కరీంనగర్ కి సంబంధించి ఆయన ప్రచారం చేయబోతున్నాడు. మొట్టమొదటిసారిగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారు. కేవలం మోదీయే కాదు, నాకు తెలిసి మొత్తం ప్రధానుల్లో వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రిగా రికార్డులకు ఎక్కబోతున్నారు. నాకు గుర్తున్నంత వరకు వేములవాడ దేవస్థానాన్ని పివి నరసింహారావు దర్శించారు, కానీ ప్రధానమంత్రి హోదాలో దర్శించినట్టు గుర్తుంది నాకు. అది సబ్జెక్ట్ టు కరెక్షన్. అది నాకు గుర్తినంత వరకు ఒకసారి అయితే జరిగింది. ట్రిప్ లో వెళ్ళినట్టు గుర్తు నాకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ అయితే ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే ప్రధాని తెలంగాణకు వస్తున్న సందర్భంలో తెలంగాణలో ఇప్పటికే వేగంగా పరిగెడుతున్నటువంటి బీజేపీకి మరింత ఊపు వస్తుందని చెప్పడంలో ఎక్కడ అనుమానం లేదు. అయితే బీజేపీ తెలంగాణలో 3వ స్థానం, అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో ఉండి ఇప్పుడు 1-2 స్థానాల కోసం పోటీ పడే క్రమంలో మోడీ టూర్ ఏదైతే ఉందో మోడీ టూర్ ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. నిన్న మోడీని రాజ్భవన్లో పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కలిశారు. పివి నరసింహారావు కుటుంబ సభ్యులు కలిసిన సందర్భంగా ఇంకొక ఊహాగానం అయింది. పివి నరసింహారావు కుటుంబ సభ్యులు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు, అంటే పివి నరసింహారావు మనవడు ఒక ఆయన ఎన్వి సుభాష్ ఆల్రెడీ బీజేపీలోనే ఉన్నారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు ఆ కుటుంబంలో. తర్వాత సురభివాణి
పివి నరసింహరావు కుమార్తె సురభివాణి ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మరో కుమారుడు ప్రభాకర్ రావు కూడా అంటే రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ రాజకీయపరమైనటువంటి అభిప్రాయాల మీద చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ వ్యతిరేకత అయితే ఆయనతోటి నేను ఆయన ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా చాలా క్లియర్గా కనిపించింది. ఆ కుటుంబానికి మొత్తానికి కాంగ్రెస్ వ్యతిరేకత అయితే నిలబడుతుంది. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని అంటే మైనారిటీలో ఉన్న ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా నడిపారు. అదే సందర్భంలో దేశంలో అనేక సంస్కరణలకు మూలమయ్యారు. ఆర్థికపరమైనటువంటి సంస్కరణలతో పాటు ఐటీ విప్లవానికి చాలా ఉపయోగపడ్డారు. ఇట్లాంటివి ఒక అంటే పర్ఫెక్ట్ విదేశాంగ విధానాన్ని సెట్ చేసినటువంటి విదేశాంగ మంత్రి, ఇటువంటి అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కాంగ్రెస్కి వీర విధేయుడు అయినటువంటి తనకు తండ్రి పట్టికి జరిగినటువంటి అవమానం పట్ల ఆ కుటుంబం అయితే కొంత అది క్లియర్గా సురభివాణి అనేక సందర్భాల్లో బయటపడ్డారు, ప్రభాకర్ రావు కూడా బయటపడ్డారు. ప్రభాకర్ రావు నాతో మాట్లాడిన సందర్భంలో అయితే చాలా క్లియర్గా కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబం ఏమైనా బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అనేటటువంటి చర్చ కూడా ఉంది. అయితే అందులో సురభివాణి ఉంటారా, సురభివాణి ఉండరా, ఆమె ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి వీటన్నిటికీ సంబంధించినట్టు ఊహాగానాలు అయితే ఉన్నాయి. మోరోవర్ ఇటీవల కాలంలో భారత అంటే యాక్చువల్గా నిన్న కుటుంబం కలిసింది కూడా భారతరత్న ఇచ్చిన సందర్భంగా ప్రధానికి థ్యాంక్స్ చెప్పడానికి అనేది క్లియర్. కానీ అది అక్కడితో ఆగే అవకాశాలు లేదు. వాళ్ళలో ఉన్నటువంటి కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వ్యతిరేకత ఆ కుటుంబాన్ని బీజేపీ తీసుకెళ్లేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది ఏ మేరకు ఉన్నాయి, దాంట్లో ఉంటే సురభివాణి ఉంటారా లేదా, ఇవన్నీ కూడా చర్చనీయాంశం ఉంది. ఇది కొంతకాలం తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ వ్యతిరేకత మాత్రం ఆ కుటుంబంలో కరడు కట్టుకున్న కాంగ్రెస్ వ్యతిరేక అంటే కాంగ్రెస్కి అత్యంత లాయల్ ఫ్యామిలీ అయినటువంటి ఆ ఫ్యామిలీ పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేకంగా బీజేపీకి అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా మారింది కాబట్టి బీజేపీకి ప్రోగానో లేదంటే బీజేపీలో చేరేటటువంటి అవకాశాలు ఉండేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇకపోతే ఆ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన సభలు కూడా నిర్వహించబోతున్నారు. అంటే కొంత దూకుడు పెంచారనే చెప్పుకోవాలి. ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే మొన్న వచ్చినలా కాకుండా నిన్న చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విధానాలు కావచ్చు. మళ్ళీ ఇంకొక 2 సభలు అంటే ఒక సభ ఒక రోడ్ షో ఉండబోతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది చాలా క్లియర్. అదే సందర్భంలో మోడీ మాటల్లో కానీ అమిత్ షా మాటల్లో కానీ చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే తిరుపతికి సంబంధించిన పవిత్రతని వైఎస్ఆర్సీపీ దెబ్బతీసింది అనేది బాగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి తిరుపతికి జరగబోయేటువంటి సభ, రాజంపేట పార్లమెంట్లో జరగబోయేటువంటి సభలో ఏ రకమైనటువంటి మాటలు వదులుతారు, ఆ మాటలు ఏ రకమైనటువంటి ఈటలుగా కూటమికి మారే అవకాశం ఉంది అనేది క్లియర్. అయితే కూటమికి ఎంతవరకు పొలిటికల్ మైలేజ్ వస్తుందనే విషయం పక్కన పెడితే నేను చెప్పినట్లుగా కూటమికి ఒక పెద్ద మనోబలంగా అయితే మారింది. కూటమికి మోరల్ స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతున్నారు మోడీ మాటలతోటి. అంతకుముందు మోడీ యొక్క వ్యవహార శైలి మీద అనుమానాలు వ్యక్తం చేసినటువంటి కూటమి నాయకులు కూడా ఇప్పుడు మోడీ మాతోటి ఉన్నారన్న ధీమాలో ముందుకెళ్ళిపోతున్నటువంటి విషయం 100% వాస్తవం కనిపిస్తోంది. ఇక అమిత్ షా పర్యటన కూడా ఉండబోతోంది ఈ రోజు రేపు. అంటే మొత్తంగా కేంద్ర పెద్దలు అయితే తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అందులో భాగంగానే వరుస పర్యటనలు, మొన్న జేపీ నడ్డా, అమిత్ షా మళ్ళీ రావడము, ఇటు మోదీ పర్యటనలు. తెలంగాణ టార్గెట్ గా ఏదైతే మీరు ఇందాక అన్నారో 1ో 2ో స్థానాలకే వాళ్ళ పోటీ నడుస్తుంది. నాకైతే క్లియర్ గా 1ో స్థానమే వాళ్ళ టార్గెట్ గా, 1ో స్థానం టార్గెట్ 1-2 స్థానాల మధ్యలోనే ఉండాలనే వాళ్ళ కోరిక. ఎందుకంటే ఇప్పుడు 3ో స్థానానికి బీఆర్ఎస్ పార్టీని తోసేయాలనేటటువంటి ఆలోచనలో 2 జాతీయ పార్టీలు అయితే క్లియర్ ఫిక్స్ అయిపోయారు. 2 జాతీయ పార్టీలు విడివిడిగా వాళ్ళ ఎజెండాలను ఫిక్స్ చేసుకున్నాయి. కానీ కామన్ టార్గెట్ మాత్రం 1-2 స్థానాల్లో తాము ఉండటం మాత్రమే ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఇద్దరిది కూడా 1ో స్థానంలోనే తాము ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక 2ో స్థానమా 1ో స్థానమా అనేది జూన్ 4వ తారీఖు కానీ క్లారిటీ రాదు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు అన్ని కూటమి నేతలు ఒకవైపు ప్రచారాలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి
సరిగ్గా ఎన్నికలు జరగవేమో అని భయం నాలో వ్యక్తమవుతోందంటూ జగన్ చేసినటువంటి కామెంట్ అయితే దాని చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఏంటి ఆయనకి ఆత్మధైర్యం దెబ్బతిందా? ఏదో మోరల్ బలం ఏదైతే చెప్పాను, నైతిక బలం, నైతికంగా అంటే చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు స్ట్రెంత్ గా ఫీల్ అవుతున్నారు కూటమికి అని. కూటమికి ఏదైతే స్ట్రెంత్ గా ఫీల్ అవుతున్నారో, మోడీ వ్యాఖ్యలని స్ట్రెంత్ గా ఫీల్ అయ్యి వాళ్ళ మనోధైర్యాన్ని మనోబలాన్ని పెంచుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇటువంటి వ్యాఖ్యలు కొంచెం వైసీపీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. వైసీపీ శ్రేణుల్లో మనోబలం తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సైనికుడి ముందు నడిచే సైనికుడికి సైన్యాన్ని నడిపే అధినాయకుడే కొంచెం ఇట్లాంటి అంటే బలహీనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే అది ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. అది కూటమికి అడ్వాంటేజ్గా మార్చుకునేటటువంటి అవకాశాలు కూటమి ప్రయత్నిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ వ్యాఖ్యలు అది ఆ సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే వరుసగా అధికారులకి సంబంధించినటువంటి బదిలీలు, ముందు ఇద్దరు ఐజీ ఇంటెలిజెన్స్ని విజయవాడ కమిషనర్ని మార్చారు, తర్వాత ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారుల మీద వచ్చింది, ఇప్పుడు డీజీపీని మార్చారు, తర్వాత ఇంకొక డిఐజీని మార్చారు, అనంతపురం డిఐజీని మార్చారు, 4-5 డిఎస్పీలని వరుసగా మార్చారు. వీటన్నిటితోటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రోయాక్టివ్గా ఉందో దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా ఆ కార్యకర్తల మనోబలాన్ని మీద దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. అది కొంచెం వైసీపీ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని భావించాల్సిందే. దేశవ్యాప్తంగా నిన్న 3వ దశ పోలింగ్ అయితే ముగిసింది. దేశవ్యాప్తంగా 61.39%, 4-5% మేర పోలింగ్ అయితే నమోదైంది. అయితే మనం గమనించిన మహారాష్ట్రలో అత్యల్పంగా నమోదైంది 53.63% నమోదైతే, పశ్చిమ బెంగాల్లో 73.93%, అదే సందర్భంలో అస్సాంలో 74.86%. నేను మళ్ళీ మొదటి నుంచి వచ్చే మాటే చెప్తున్నాను, ఎక్కడైతే పొలిటికల్ హీట్ ఉందో అక్కడ రాజకీయ ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఖచ్చితంగా అది క్లియర్. పొలిటికల్ హీట్ ఎక్కడైతే కనిపిస్తుందో ఆ రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనిపిస్తున్నట్టు విషయం చెప్పాలి. చెప్పండి. కానీ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి ఎన్నికల్లోనూ ప్రతి దశలోనూ కానీ యావరేజ్గా 60% అటు ఇటుగానే పోలింగ్ నమోదవుతోంది. అంటే ప్రతి 100 మందిలో దాదాపు 40 మంది లేకుండా ఉన్నారు. ఆ 40 మంది కూడా మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఐటీ సెక్టర్ నుంచి, లేకపోతే ట్యాక్స్ పేయర్సే ఉన్నారు. మళ్ళీ పొద్దున్న లేస్తే వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. నేను ఇప్పుడే చూస్తున్నాను, బీహార్లో 56.55% నమోదైంది. బీహార్లో 56.55% నమోదవడానికి కారణం ఏంటి? ఆ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 3 సార్లు 4 సార్లు తమ అనుబంధాన్ని మార్చుకొని, కూటమి మార్చుకొని అదే ముఖ్యమంత్రి కొనసాగటం. దాని మూలంగా అట్లాంటి వాటి మూలంగా ఏమవుతుంది? రాజకీయాల్లో అనాసక్తత వస్తుంది. ఇచ్చిన తీర్పుగా అక్కడ రాజకీయాల్లో అనాసక్తత వస్తుంది. వేరాజ్ రాజకీయాలు డైనమిక్ గా ఉన్నాయనుకోండి, డైనమిక్ గా ఉంటాయి రాజకీయాలు, కానీ మన నాయకులు కొంతమంది ఈ రకమైన కొంత ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తున్నారు. కానీ అంటే రాజకీయాల్లో వాదాల మధ్య చర్చ జరిగింది, వాదాల మధ్య గట్టిగా బలమైనటువంటి చర్చ. నేను దానికి ఎగ్జాంపుల్గా చెప్పేది, ఇప్పటివరకు అత్యధిక శాతం మనం చూస్తుంది త్రిపురలో. త్రిపుర అనేది 90% ట్రైబల్ స్టేట్, అది పూర్తి గిరిజన ప్రాంతం. అక్కడ 2 వాదాల మధ్య, ఒక పక్క లెఫ్ట్ మరో పక్క రైట్ మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం ఉంది. అంటే రాజకీయాల్ని డైనమిక్గా ఉంచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడింది. కూటమి అనేది 2019లో విడివిడిగా పోటీ చేసిన 3 పార్టీలు 2024 వచ్చేసరికి కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ ఈ మధ్యలో ఎంత రాజకీయ హీట్ ఉండింది. సో ఆ రాజకీయపరమైనటువంటి ఆ హీట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా రాజకీయాల్లో డైనమిక్గా ఉండే రాజకీయాలు ఇంకా ప్రో డైనమిక్గా మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితి మాత్రం క్లియర్గా రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు ఇవన్నీ పక్కన పెడితే త్రిపురను ఎగ్జాంపుల్ తీసుకుందాం. త్రిపురలో లెఫ్టిస్ట్ ఐడియాలజీకి రైటిస్ట్ ఐడియాలజీకి ఒక పెద్ద వార్ జరిగింది. ఆ వార్ మూలంగా ఆ ఓటింగ్ శాతం మీద ఖచ్చితంగా ప్రభావం పడింది. పశ్చిమ బెంగాల్లో కూడా నిన్న కన్సిడరబుల్ శాతం జరిగింది, 73.9. అస్సాము పశ్చిమ బెంగాల్ హైయెస్ట్. గోవా కూడా పర్లేదు, 74 ఆల్మోస్ట్. 74.27%. గుజరాత్ లో మళ్ళీ తక్కువ కూడా జరిగింది. అంటే గుజరాత్ కూడా మళ్ళీ వన్ సైడెడ్ పాలిటిక్స్ ఉన్న గుజరాత్ లో మరి 53% అంటే 56.76%. నేను చెప్పేది అదే,
పొలిటికల్ హీట్ వాదాల ఇప్పుడు అది మోనోపలి ఎలక్షన్. గుజరాత్లో దాదాపుగా ఉన్నటువంటి స్థానాలన్నీ ఏకపక్షంగా అనిపించేటటువంటి పరిస్థితి. ఏకపక్ష రాజకీయాలు ఉన్న చోట్ల ఎక్కడైనా పొలిటికల్ అంటే నేను వెళ్ళి ఓటు చేయకపోతే ఆ పార్టీ ఓడిపోదు, ఎన్నికల్లో నా ఓటు ప్రభావం లేదు అన్నప్పుడు ఓటింగ్ శాతం సహజంగా తగ్గుతుంది. కాబట్టి ఆ పొలిటికల్ హీట్ రెండు పార్టీల మధ్య, రెండు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆ పొలిటికల్ హీట్ మాత్రం ఖచ్చితంగా పోటీ. కానీ ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న ఏదైతే ఓటింగ్ జరిగిందో, నిన్న ఓటింగ్ లో కూడా రూరల్ ఏరియాస్ లో దాదాపుగా అందరూ ఓట్లు వేస్తున్నారు. అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి ఎవరు కూడా ఓటు అయినటువంటి పరిస్థితి. మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో గమనించినా కానీ ఒక పల్లెటూరుకి వెళ్తే వాళ్ళు ఓటు వేయకపోతే ఒప్పుకోరు. ఖచ్చితంగా ఓటర్ లిస్ట్ లో తమ పేరు లేకపోతే రచ్చరచ్చ చేసేస్తారు. ఓటని కేరళ రాష్ట్రంలో ఎప్పుడు ఓటింగ్ శాతం బాగా జరుగుతుంది. ఎందుకు అంటే కేరళలో గతంలో ఎల్డిఎఫ్ కి యూడిఎఫ్ కి ఫైట్ ఉండేది. అదే నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో, దేశంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మధ్య ఒక టఫ్ పొలిటికల్ ఫైట్ ఉండేది. అందుకని ఓటింగ్ శాతం ఎప్పుడు గణనీయంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో ఎల్డిఎఫ్ యూడిఎఫ్లో ఎల్డిఎఫ్ ఒక పక్కన, యూడిఎఫ్ ఒక పక్కన ఉంటే మధ్యలో ఇప్పుడు బీజేపీ చేరింది. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్లో కేరళలో కూడా పొలిటికల్ హీట్ ఉంది. ఆ హీట్ ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఒక విచిత్రం ఉంటుంది. ఎల్డిఎఫ్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు, యూడిఎఫ్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కలిసి ఉంటాయి. కాబట్టి అంటే రాజకీయాల్లో వివాదాల మధ్య అభ్యర్థుల మధ్య ఆ టఫ్ ఫైట్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది అనటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అయితే మోనోపలి ఎలక్షన్స్, ఓటర్లలో నిరాసక్తత, అదే సందర్భంలో తాము వేసినటువంటి గత ఎన్నికల్లో తాము ఓటేసినప్పుడు ఎవరైతే అభ్యర్థిని గెలిపించామో ఆ అభ్యర్థి యొక్క నిబద్ధత, రాజకీయ పార్టీ యొక్క నిబద్ధత, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే తమ ఓటుకి వాల్యూ దక్కింది అనేటటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు రెండోసారి ఓటు శాతం పెరుగుతుంది. బీహార్ ఏమో దానికి ఉదాహరణ. బీహార్ 3-4 సార్లు తమ అనుబంధాలు మార్చుకొని జనతాదళ్ ఏదైతే రాజకీయం చేస్తుందో, నితీష్ కుమార్ని ఒక ఐకానిక్ లీడర్గా చూస్తారు. కానీ నితీష్ కుమార్ యొక్క ఈ అనుబంధాల్ని ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య ఊగిసలాటని, ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చినటువంటి నితీష్ కుమార్ మళ్ళీ వెళ్ళిపోయి ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా వచ్చినటువంటి నితీష్ కుమార్ తన స్థాయిని తగ్గించుకొని తను మళ్ళీ అక్కడే ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమిలో చేరటం, ఇటువంటి అన్నిటి వలన కొంత రాజకీయాల్లో అనాసక్తత పెరుగుతున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో అనాసక్తత పెరగటం ఖచ్చితంగా దేశ ప్రయోజనాల రీత్యా మంచిది కాదు. రెండు పార్టీల మధ్య ఖచ్చితంగా కనీసం ద్విముఖ పోటీ అయితే ప్రతి రాష్ట్రంలో ఉండాల్సిందే. ద్విముఖ పోటీలు మాత్రమే, ద్విముఖ లేదా త్రిముఖ పోటీలు లేదా చతుర్ముఖ పోటీలు మాత్రమే రాజకీయాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుతాయి, పొలిటికల్ డైనమిజంని పెంచుతాయి అనేది క్లియర్. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమం అయితే అందించారు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.